రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫోర్ట్ సిటీలో తమ నేదునూరు గ్రామాన్ని కలపాలి. నేదునూరు గ్రామస్తులు శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నా. ఫ్యూచర్ సిటీలో నేదునూరుని కలపాలి అని అఖిలపక్ష నాయకులు నిరసన. మొదటి ఫోర్ట్ సిటీ మ్యాప్లో ఉన్న నేదునూరు గ్రామం తర్వాత మాయమైంది. భవిష్యత్తు తరాలకి అందించాల్సిన ఫలాలు అందాలని గ్రామస్తుల ఆవేదన. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఫ్యూచర్ సిటీలో నేదునూరు కలపకపోతే భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, వంట వార్పుతో శ్రీశైలం హైవే దిగ్బంధనం, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టైనా ఫ్యూచర్ సిటీలో తమ గ్రామాలను కలుపుకుంటామని అఖిలపక్ష నిర్ణయం తీసుకుంది. కుల మత రాజకీయాలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. తల్లి నుండి బిడ్డను వేరు చేస్తున్న ఈ విధానం 7 గ్రామాలను కూతవేటు దూరంలో ఉన్న కందుకూరు నుంచి విడదీసి మహేశ్వరంలో కలపడం దారుణమని నాయకులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డల భవిష్యత్తు ఆగం అవుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కార్యక్రమంలో ఆల్ పార్టీ నేతలు కలిసి రావడం ఉద్యమ స్ఫూర్తి కలిగిస్తోంది అని తప్పక విజయం వరిస్తుందని నాయకులు తెలిపారు. కందుకూరు మండలంలో 7 గ్రామాలను వెంటనే కందుకూరు మండలం నుంచి 7 గ్రామాలను కలపాలి. 7 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలపాలి. 7 గ్రామాలను ఫ్యూచర్ సిటీలో వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత, వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత, వదిలాలి. అఖిల పక్షాల ఐక్యత కూడా ఒకే తాటిపైన ఉండడానికి ప్రతి ఒక్కరం సహకరించుకుంటూ ఏదో ఒకరో చేయకుండా మరి దయచేసి మనందరం ఒక గంట తర్వాత మాట్లాడుకునే కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తేనే ఇందులో మనం భాగస్వాములు అవుతామని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను. అఖిలపక్షం ఆధ్వర్యం లోపల మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కందుకూరు మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి మా నేదునూరు గ్రామాన్ని ఫోర్త్ సిటీలో మొదట ప్రకటించినప్పటికీ మళ్ళా రెండో జాబితా వచ్చే వరకు నేదునూరు గ్రామాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఎందుకు చేశారా అని చెప్పేసి మేము అడిగితే ఎక్కడ రెస్పాన్స్ లేదు. మేము దీన్ని అంతా దృష్టిలో పెట్టుకుని మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు అంతా దృష్టిలో పెట్టుకుని రాబోయే తరాలకు మేము ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ఇక్కడ వచ్చేసి ధర్నా చేయడం జరుగుతుంది. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ నేదునూరు ఒక గ్రామ పంచాయతీని పక్కకు తీసేయడం ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాము. ఫ్యూచర్ సిటీలో ఉంటే అక్కడ జరగవలసిన డెవలప్మెంట్లు, రావాల్సిన రోడ్లు, ఎకనామిక్ పరంగా ప్రతి ఒక్క పరంగా మనకు ఎంతో లాభదాయకం ఉంటుంది అని చెప్పేసి మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈ రోజు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమము ప్రభుత్వము స్పందించలేదంటే మేము మా నేదునూరు గ్రామస్తులం అందరము ఇంచుమించు 10,000 జనాభా ఉంటుంది. మేము ప్రతి గడప నుండి ఇంటిలో ఉన్నటువంటి అందరం కలిసి పాదయాత్ర చేపట్టి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాము. ఆ విధంగా స్పందించినప్పటికీ కూడా అయితే మళ్ళీ అదే విధంగా మేము పాదయాత్ర చేసుకుంటూ మేము కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా స్పందించకపోతే కూడా వంట వార్పు చేసి ఇక్కడ కందుకూరు చౌరస్తా లోపల మిగతా 7 గ్రామాలను అన్నింటినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున రాస్తారోక చేసి వంట వార్పు చేసి నేదునూరు గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నాము అని చెప్పి మాకు ప్రకటన వచ్చినంత వరకు కూడా మేము ఏ ఒక్కరం కూడా నిద్రపోకుండా కష్టపడి సాధించుకుంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన